హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అండి. 10th క్లాస్కి సంబంధించిన ఓల్డ్ సిలబస్లో యూనిట్ 2 గురించి మాట్లాడదాం. యూనిట్ 2 గురించి మాట్లాడుకుందాము ఈ వీడియోలో. कण का अधिकारी पाठ का उद्देश्य है। यह पाठ छात्रों को सामाजिक काव्य सृजन, छात्रों में सामाजिक काव्य सृजन के प्रेरणा देते हुए समाज कल्याण व उदारता की भावना जगाता है, विकास करना। छात्रों में ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లల్లో ఒక సామాజిక స్మృతి, సమాజం యొక్క మంచి దాని గురించి ప్రోత్సహించడం. ఇస్మే శ్రమ కా మహత్వ బతాయా గయా హై. శ్రమ యొక్క మహత్వాన్ని ఈ పాఠంలో మనం చూపించడం అనేది జరిగింది. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై అనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని రచించడం అనేది జరిగింది. మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ నహీ హార్తా. కష్టపడే వ్యక్తి ఎప్పటికీ ఓడిపోవడం అనేది జరగదు. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కాకపోతే కంటిన్యూటీగా కష్టపడాలి అనేది మనకి ఈ పాఠం చెప్తుంది. హమేషా సఫల్ హోతా హై क्योंकि काल्पनिक जगत को साकार रूप देना ही श्रमिक है, इसलिए श्रम करने वाला ही कण का अधिकारी है। विधा विशेष पाठ का विधा ఏంటి? कविता का कम शब्दों में, చూడండి, कम शब्दों में अधिक से अधिक भाव को प्रकट करने वाला क्षमता इस पाठ में है। నెక్స్ట్ కవి పరిచయం. రామ్ధారి సింగ్ దినకర్ అనగానే మనకి ఊర్వశి కవితకి జ్ఞానపీఠ పురస్कार వచ్చిందని చెప్పి గుర్తుకు తెచ్చుకోవాలి. సో रामधारी सिंह दिनकर जी हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर गांव में हुआ था। इनका निधन 1974 में हुआ था। इन्हें हिंदी के राष्ट्र कवि भी कहते हैं। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार दिया गया है। रेणुका, कुरुक्षेत्र, रश्मि रदी, परिश्रम की प्रतीक्षा, रसवंती आदि इनके प्रमुख रचनाएं हैं. कण का अधिकारी पाठ में ये भाग నుంచి తీసుకుంది అంటే కురుక్షేత్ర నామక కావ్య से ली गई है. చూడండి, विषय प्रवेश. प्रस्तुत पंक्तियां कुरुक्षेत्र नामक काव्य से ली गई हैं. कुरुक्षेत्र अने काव्य నుంచి తీసుకోవడం అనేది జరిగింది. महाभारत युद्ध से हुआ विनाश देखकर युधिष्ठिर बहुत दुखी हुए हैं. उन्होंने राजकाज त्याग कर वन जाने का निर्णय लिया. तब शर्षయ్య पर लेटे पितामह भीष అంటే రాజకార్యాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోదామని చెప్పి ధర్మరాజు ఒక డిసిషన్ తీసుకుంటే అప్పుడు భీష్మ పితామహ శర్షయ్య అంటే యొక్క బాణాలతో మంచంలాగా ఏర్పాటు చేసుకునే, అంటే అతను బాణాల మీద పడుకొని ఉండేదాన్ని, ఆ బాణాల యొక్క మంచం లాంటి షేప్ని శర్షయ్య అంటాము. సో భీష్మ కిన్నే ఉన్హే రాజధర్మ का उपदेश दिया. భీష్మ ఇచ్చిన ఉపదేశం అన్నమాట. ఏమని ఇచ్చారు? హే ధర్మరాజ్, महाभारत में कुरुक्षेत्र युद्ध के समय भीष्म पितामह ने युधिष्ठिर संदेश देते हुए इस संदर्भ में कहा है, हे धर्मराज, एक मनुष्य अपनी पाप के बल से धन इकट्ठा करता है तो उसे दूसरा व्यक्ति भाग्य के नाम से धोखा देकर भोगने लगता है. ఒక వ్యక్తి తన యొక్క కష్ట జీతంతో కొంత సొమ్ముని ఏర్పాటు చేసుకుంటే దీన్ని అనుభవించే భాగ్యం నాకే ఉంది అని చెప్పి ఇంకొక వ్యక్తి మోసం చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది. మానవ समाज का एकमात्र आधार श्रम और भुजबल ही है. श्रम के सामने भूमि और आसमान भी झुक जाते हैं. श्रम से मनुष्य असंभव कार्य को संभव कर देता है. श्रम के सामने కష్టపడే తత్వం ముందు మరి భూమి ఆకాశాలు నతమస్తక తలంచుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళు ఏ విషయంలోనైనా సరే అసలు వాళ్ళకి అసంభవం అనేది లేదు, ప్రతిదీ సంభవం అవుతూనే ఉంటుంది. జిస్ व्यक्ति ने श्रम जल दिया है उसे कभी पीछे मत रह देना. यानी जो लोग पसीना बहाकर सफलता पाते हैं उन्हें सुखों से वंचित नहीं करना चाहिए. ప్రకృతి से पहले ही उनको सुख को पाना चाहिए. సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు వెనక్కి ఉండనివ్వద్దు, వాళ్ళని ప్రకృతి కంటే ముందు సుఖాన్ని ప్రాప్తించే భోగం కల్పించని చెప్పి ధర్మరాజుని పితామహ ఇచ్చిన సందేశం. इस अमूल्य प्रकृति में जो भी वस्तु है वह सब मानवों का ही है. ఈ అమూల్యమైన ప్రకృతిలో ఏ వస్తువు ఉన్నా సరే అదంతా కూడా ఎవరిది?
यस मानवलदे कष्टपड़े वालदे इस पृथ्वी के प्रत्येक कण कण पर हर मानव का अधिकार है। इसलिए प्रकृति की सभी चीज़ों को समान रूप से लोगों में बांटना चाहिए। सो समान रूपंगा प्रजల్లో పంచాలి। निष्कर्ष महाभारत के एक संदर्भ को लेकर कवि डॉक्टर रामधारी सिंह दिनकर बहुत सुंदर रूप से श्रमिक के प्रति किस प्रकार भावना का रहनी की चाहिए वह हमको अच्छी तरह बताइए అని చెప్పి శ్రమేవ జయతే అని చెప్పి ముగిస్తున్నాం। అదే భాషకి బాధ ఏంటి పర్యావచించే పదాలు చూసుకోవాలి అన్నారు। జన్ లోగ్ जनता प्रजा भूमि पृथ्वी धरा जमीन धन संपत्ति अर्थ वित्त भिन्नार्थी पद अन्नమాట अर्थ అనేది। అలాగే పాప పుణ్య సుఖ దుఃఖ భాగ్య దుర్భాగ్య విలోమ శబ్దాలు అన్నమాట। అలాగే జన్ 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 కణ్ కణ్ ఇవన్నీ పునరావృత్తి పదాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము। అలాగే మజ్దూర్ మెహనత్ కర్తే వాక్య వచన్ బదలే మజ్దూర్ 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 ఆకారంతో ఎండ్ అవుతుంది। మజ్దూర్ మజ్దూర్ మెహనత్ కర్తే హైమ్ అంటే ఇక్కడ మార్పు వచ్చిందా మజ్దూర్ అనే పదంలో అంటే ఎటువంటి మార్పు రాలేదు। అంటే మజ్దూర్ అనే పదం ఏ లింగం అని చెప్పి అర్థం కావాలి మనకి। ఇక్కడ చూడండి ఆకారంతో ఎండ్ అయ్యే పదాలు ఏవైతే ఉంటాయో ఆకారంతో ఎండ్ అయ్యే పదాలు మజ్దూర్ మజ్దూర్ మార్పు రాలేదు। సో మజ్దూర్కి వచన్ మజ్దూర్ అవుతుంది కాబట్టి మార్పు లేదు అంటే అది ఖచ్చితంగా పుల్లింగ పదము అని అర్థము। మార్పు వస్తే పుస్తక్ పుస్తకేం ఏమవుతుంది స్త్రీలింగ పదం అవుతుంది। అట్లానే మనుష్య మజ్దూర్ మనుష్య మనుష్యత భావాచక సంజ్ఞ మజ్దూర్ మజ్దూరి భావాచక సంజ్ఞ అధికార్ అధికారి భాగ్య భాగ్యవాన్ ఇట్లా మనము చూసుకోవాలి భావాచక సంజ్ఞల యొక్క రూపాలు। అలాగే యద్యపి యది ప్లస్ అపి పర్యావరణ పరి ప్లస్ ఆవరణ ఎనా దీర్ఘ సంధి అని చెప్పి శ్రమజల్ శ్రమకజల్ బహుర్వీ సమాస శ్రమజల్ అంటే పసీనా అని చెప్పి బహుర్వీ సమాచారం అనొచ్చు। అలాగే శ్రమజల్ అంటే శ్రమక జల్ అని చెప్పి కూడా చెప్తాం కాబట్టి తత్పురుష సమాసాన్ని కూడా చెప్పచ్చు। నబతల్ నబరు తల్ ద్వంద్వ సమాస్ అండ్ నబ్ ఔర్ తల్ ద్వంద్వ సమాస్ అని చెప్పి చెప్తున్నాము। అలాగే भुजबल भुज का बल तत्पुरुष समास। सो एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से पद परिचय दीजिए అన్నారు। ఏక और అనే దానికి పద పరిచయ ఏక అంటే ఏంటి నిశ్చిత సంఖ్యావాచక విశేషణ ఒక సంఖ్య నిశ్చితమైన సంఖ్యావాచక పుల్లింగ ఏకవచన ఏక అంటే ఏకవచన కాబట్టి పుల్లింగ ఏక అనేది పుల్లింగ పుల్లింగ ఏకవచన మనుజ్గా విశేష మనుజ్ యొక్క విశేషము। సో మనుజ్ అనే దానికి విశేషంగా కూడా పనిచేస్తుంది। और అనేది अव्यय संयोजक समुच्चय बोधक दो वाक्यों को मिलाता है जिसमें जिसने श्रमजल दिया है उसे पीछे मत रह जाने दो। कारक चिन्ह చూస్తే जिसने जो प्लस ने जिसने అవుతుంది ఇందులో कारक चिन्ह ने సో कर्ता कारक అని చెప్తాము। उसे वह प्लस को सर्वनाम के साथ कारक बना दिया गया है। नेक्स्ट इन्हें समझिए जाने दो पाने दो बढ़ने दो। సో సంయుక్త క్రియాలు అని చెప్తాము వీటిని। అట్లానే ఏక పహలా ప్రథమ ఏక పహలా అలానే ప్రథమ అలాగే దో దూసరా ద్వితీయ ఏంటి డిఫరెంట్ ఏకంటే డైరెక్ట్గా పూర్ణాంక వాచక విశేషణ పహలా అనేది క్రమవాచక విశేషణ క్రమ పహలా దూసరా తీసరా చౌథా క్రమవాచక క్రమాన్ని సూచిస్తుంది। ఏక అనేది ఒక పూర్ణాంక వాచక విశేషణగా మనం అంటే పూర్తి అంకిని సూచిస్తే పూర్ణాంక వాచకని స్థానాన్ని సూచిస్తే క్రమవాచక అని అలాగే ప్రథమ అనేది క్రమ సంఖ్యావాచక అని మనం చెప్పుకోవాలి। దో పూర్ణాంక వాచక दूसरा क्रमवाचक द्वितीय संख्या क्रम संख्यावाचक इट्ला एक पहला दूसरा दो दूसरा अने दाన్ని మనం చూస్తాం। अभाग्य में उपसर्ग क्या है आ दुर्भाग्य में उपसर्ग क्या है दुर सुभाग्य में उपसर्ग क्या है సు ఉపసర్గ అంటే ఏంటి ఎదర నుంచి ముందు నుంచి ఏదైనా ఒక వర్ణం కానీ ఒక పదం కానీ ఇంకొక పదంలో యాడ్ అయ్యి ఆ పదానికి మీనింగ్లో మార్పుని తీసుకొస్తే ఉపసర్గ అంటున్నాము। మరి ఇక్కడ ప్రకృతి ప్లస్ ఇక్ అధికారి ప్లస్ ఇక్ ఈ अधिकार प्लस ई अधिकारी भाग्यवान वान। सो ఇక్కడ మనం చూసుకోవాలి पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं लिंग बदलिए स्त्री श्रमिक के रूप में मेहनत करती है। सो इट्ला చూసుకోవాలి स्त्री श्रमिक के रूप में मेहनत करती है। नेक्स्ट చూడు అలాగే మరి जिसने श्रमजल दिया उसे पीछे मत रह जाने दो श्रमजल देने वालों को पीछे मत रह जाने दो అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది। సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి आंसर्स ఏంటి जो कुछ नस्त प्रकृति में है वो मनुज मात्र का धन है प्रकृति में नस्त प्रकृति है वो मनुज मात्र का धन है। नीचे दिए गए उदाहरण समझिए और उसके अनुसार दिए गए वाक्यों को लिखिए।
సో ఇక్కడ మనం అంటే ఆర్డర్ టు పోయం రాస్తున్నాము. సో ఇది మరి 3వ లెసన్. తర్వాత 4వ లెసన్ కనకనక అధికారి. 5వ లెసన్ చూసినట్లయితే लोकगीत. लोकगीत उद्देश्य ఏంటి? నిబంధ విधा से परिचित कराते हुए నిబంధ लिखने की प्रेरणा देना. అంటే పిల్లల్లో నిబంధ విధాన్ని పరిచయం చేస్తూ నిబంధ విధాన్ని పరిచయం చేస్తూ పిల్లల్లో నిబంధ విధాన్ని పరిచయం చేస్తూ నిబంధ విధా గురించి చెప్పడం, నిబంధ అంటే ఏంటి అని ప్రోత్సాహం చేయడం. लोकगीत लिखने के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है. विधा विशेष. लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना, सुंदर और उचित शब्दों के द्वारा भावों को प्रस्तुति करना निबंध का अर्थ है. लेखक परिचय. भगवत शरण उपाध्याय చూసినట్లయితే भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार एवं इनका जन्म 1910 में हुआ था. इन्होंने कहानी, कविता, रिपोर्टेज, निबंध, बाल साहित्य में अनेक अपनी विशेष छाप छोड़े हैं. विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूटा आम, గంగా గోదావరి అనేవి ఇన్కి సంబంధించిన సో బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వ సాహిత్య రూపురేఖ, కాళిదాస్ का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनके प्रमुख रचनाएं हैं. विषय प्रवेश चूसते हमारी संस्कृति में लोकगीत के संगीत एवं अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीत का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. सारांश चूसते हैं हमारी संस्कृति में लोकगीत और संगीत के अटूट संबंध होते हैं. लोकगीत అంటే ఏంటి? జానపద గీతాలు. సంగీత్ అంటే డైరెక్ట్గా మనకు సినిమాల్లో వచ్చే మ్యూజిక్ సిస్టమ్ సంగీత్. సరే, జానపద గీతాలు అంటే ఏంటి అనేది చూద్దాం. మనోరంజన్ की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. సో ఈ యొక్క మనోరంజన యొక్క విషయానికి వస్తే, ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఈరోజు కూడా మరి లోకగీతాలకు మహత్వపూర్ణమైన స్థానం అనేది ఉంది. గీత సంగీత్ के बिना हमारा मन रसों से नीरस हो जाता है. అది లేకపోతే మనము కొద్దిగా ఎంటర్టైన్మెంట్ని మిస్ అవుతాము. సో लोकगीत अपने लोच एवं ताजगी, लोकप्रिय एवं शास्त्रीय संगीत से भिन्न है. సో జానపద గీతాలు అనేవి శాస్త్రీయ సంగీతంతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటాయి. ये घर, गांव और नगर जनता की इनके लिए साधना की ज़रूरत नहीं है. त्यौहार और विशेष अवसरों पर ये गाई जाती है. సో లోకగీత, జానపద గీతాలు అనేవి పండగల సందర్భంలో, విశేష సందర్భాల్లో, బర్త్డే సందర్భంలో, సో ఇలాగ రకరకాల సందర్భాల్లో, విలేజ్లో వచ్చిన జాతరల సంబంధంలో లోకగీతాలు, జానపద గీతాలు అనేవి పాడడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీటికి పెద్ద ప్రాక్టీస్ అనేది అవసరం లేదు. ఇవి ఎలా పాడతారు ఏంటి అనేది చూద్దాం. స్త్రీ పురుష దోనో ఇన్కి రచన करते हैं. స్త్రీలు పురుషులు ఇద్దరు వీటి యొక్క రచన చేస్తారు, కానీ స్త్రీల యొక్క భాగం ఇందులో ఎక్కువగా ఉంటుంది. ये गीत बाजो, ढोलक, करताल, झांझ और बांसुरी की आदि के मदद से गाए जाते हैं. ఇవి సాధారణ డప్పులతోటి మరి సాధారణ బాజాలతోటి ఈ పాటల్ని పాడడం అనేది జరుగుతుంది. జానపద గేయాలు. लोकगीत के कई प्रकार होते हैं. इनका एक प्रकार बड़ा ओजस्वी एवं सजीव है. यह देश के लिए आदिवासियों की संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में फैले हुए లోకగీతాలు అనేవి అనేక ప్రకారాలు, అనేక రకాలు ఉన్నాయి. అయితే ఒక రకం ఉంది మరి చాలా ఓజస్వీకరంగా, మరి ఇది మధ్యప్రదేశ్లో దక్కన్ నాగపూర్ పీఠభూమిలో పాడతారని చెప్తున్నారు. పహాడియోకి అప్నే అంటే కొండ ప్రాంతాల్లో వాళ్ళకి వాళ్ళ లోకగీతాలు ఉంటాయి. అడవి ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ लोकगीताल सेपरेट ఉంటాయి. वास्तविक लोकगीत देश एवं गाँवों को देहांतों में सभी लोकगीतों गाँवों और इलाकों में बोलिया में ఈ యొక్క లోకగీతాలు అన్నీ కూడా, జానపద గీతాలు అన్నీ కూడా వారి యొక్క లోకల్ లాంగ్వేజెస్లో పాడడం అనేది జరుగుతుంది. చైతా, కజరీ, బారామాస, సావన్ ఆది మిర్జాపూర్, చైతా మిర్జాపూర్లో, సో కజరీ బనారస్లో, అలాగే బారామాస ఉత్తరప్రదేశ్కి పూర్వీ జిల్లాల్లో. సో ఇట్లాగా పాడడం అనేది జరుగుతుంది. సావన్ ఆదిలోకి. బావుల్ और భతియాలి बंगाल का प्रसिद्ध लोक. బీబీ గుర్తుపెట్టుకో. ఏం పెట్టుకుంటావు? బీబీ, बंगाल బావుల్ భతియాలి. అలాగే పంజాబ్ మే మహియా, పిఎం, పంజాబ్లో మహియా. రాజస్థాన్ మే ఢోలా మారు, బీఆర్ గుర్తుపెట్టుకో. రాజస్థాన్ ఢోలా మారు, పంజాబ్ మహియా, బీబీ, बंगाल బావుల్ और భతియాలి. ఇట్లా గుర్తుపెట్టుకో. విదేశీయ
भोजपुर में विदेशिया का प्रचार हुआ है। इन गीतों को अधिकतर रसिक प्रिया एवं की बात चलती है। ఎక్కువగా మరి లవర్స్ యొక్క రసిక ప్రియాల యొక్క శృంగారపరమైన గేయాలు ఈ జానపద గేయాల్లో ఎక్కువగా ఉంటుంది విషయాలు। అలాగే జంగ్లీ చూడండి, ఇన్ గీతో మే కరుణ విరహ का रस का प्रयोग किया जाता है। जंगली जातियों में भी लोकगीत गाए जाते हैं। एक दूसरे के जवाब में అంటే టీమ్స్ లాగా ఉండి చక్కగా స్త్రీలు పురుషులు కొన్ని టీమ్స్ లాగా మారి ఒక్కొక్కళ్ళు ప్రశ్నలు జవాబుల టైంలో కాన్వర్జేషన్ టైంలో వీళ్ళు మరి जंगली जातियों के लोकगीत गाए जाते हैं। एक दूसरे के जवाब में रूप में दल बांधकर ये गाए जाते हैं। इन्हें आला लोकप्रिय गाना प्रमुख ఆలహ అనే లోకగీతం ఈ జంగ్లీ జాతికి సంబంధించిన ముఖ్యమైన లోకగీతము। गाँव और नगरों की में गायिकाएँ होती हैं। स्त्रियाँ ढोलक की मदद से गाती है और उनके गाने के साथ साथ नाच भी पुట్టారు। సో పాటలతో పాటు నాట్యాలు కూడా చేయడం అనేది జరుగుతుంది। వైశ్వీకరణ के कारण लोकगीतों का नाश हो रहा है। మరి ప్రపంచీకరణ కారణంగా లోకగీతాలు జానపద గీతాలని మర్చిపోయి వెస్టర్న్ లాంగ్వేजेस की మనం టర్న్ అవుతున్నాము। इन्हें बचाए रखना हमारा कर्तव्य है। त्योहार और विशेष अवसरों पर लोकगीतों गाए जाते हैं। ये गाँवों एवं देहातों में गाए जाते हैं। ఊర్లలో గ్రామాల్లో పాడతారు, పండగల సందర్భంలో పాడతారు। इसलिए लोकगीत मुख्यतः ग्रामीण जनता के मार्मिक भावनाएं होती हैं। लोकगीतों को गाने वाले अधिकतर गाँवों की स्त्रियां, इसलिए लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं होती हैं। इनके लिए कोई साधना की ज़रूरत नहीं, इसलिए इनमें मुख्यतः ग्रामीण जनता की మార్మిక భావన। సో గ్రామీణ ప్రజల గురించి గ్రామీణ జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి ఇట్లా ఎక్కువగా ఉండడం అనేది। इन देहाती गीतों की रचयिता कोरी कल्पना को मान ना देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते हुए जीवन से लेते हैं और जिससे वे सीधे मर्म को छू लेते हैं। సో వీళ్ళు కేవలం ఈ యొక్క లోకగీతాలని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క జీవిత విషయాలని గ్రామీణ జీవిత విషయాలతో పాటు వాళ్ళ యొక్క జీవితంలో డైలీ అయ్యే ప్రోగ్రామ్స్ గురించి ఈ చర్చలు అనేవి ఈ లోకగీతాల్లో జానపద గేయాల్లో చూపిస్తాయి। इनके राग भी साधारणतः పీలు సారంగ్ దుర్గా సావన్ సోరట్ అనే లోక రాగాల పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి। హైలైట్ అవ్వాల్సిన విషయం ఏ లోకగీతం ఎక్కడ పాడబడుతుంది, అట్లానే లోకగీతాల యొక్క విశేషతలు ఏంటి, జంగ్లీ జాతి యొక్క ముఖ్యమైన సంగీతం పేరేంటి, లోకగీతం పేరు ఆలహ। అలాగా మరి లోక రాగాలు సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి। పీలు సారంగ్ దుర్గా సావన్ సోరట్ అనేవి లోక రాగాలు అని చెప్తున్నాము। इन गीतों में ग्रामीण जनता के मार्मिक भावनाएं होती हैं। इन लोकगीतों की भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं। इस कारण आह्लाद कारक आनंददायक, इसलिए इनमें ग्रामीण जनता की मार्मिक भावनाएं होती हैं। భాషా की बात చూసినట్లయితే ఫస్ట్ పర్యాయవాచి పదాలు చూడండి। సాధన, అభ్యాస, తపస్య, त्योहार, पर्व, उत्सव, देहात, गाँव, ग्राम, सजीव, निर्जीव, प्रदेश, स्वदेश, शास्त्रीय, अशास्त्रीय ఆపోజిట్స్ అన్నమాట। నెక్స్ట్ చూడండి, यह आदिवासी का संगीत है। वचन बदल कर लिखिए, यह आदिवासियों का। ఆదివాసి ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు, ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ। బికాస్ ఆఫ్ ఆదివాసి అనే పదము వచనం ఏంటి అంటే ఆదివాసి అంటాము। ఎందుకు? అది పుల్లింగ పదం కాబట్టి। ఆదివాసి యోమ్ చూడండి, ఆదివాసి యోమ్ అని ఎందుకు చెప్పడం అనేది జరిగింది? కారక్షీన్ వచ్చింది కాబట్టి। సో ఇది గుర్తుపెట్టుకోవాలి। सूचना पढ़िए और उनके अनुसार लोकगीत लोकतंत्र, इस तरह के लोकपालक लोकसभा सरे। गायिका लिंग बदल कर लिखिए, गायक गायिका, कवि कवयित्री, లేఖక లేఖిక। చూడండి మనకి ఇక్కడ లింగ్ తెలిసింది, గాయక గాయిక। వచనం ఏంటి? గాయకుకి
గాయక్ అనే వచ్చనే వస్తుంది, అంతే కదా. ఆతోటి ఎండ్ అయింది, ఎటువంటి మార్పు లేదు. గాయిక, గాయిక ఏం స్త్రీలింగం కదా. కవి, కవి కవి వచన అడిగితే. కవిత్రి, కవిత్రియా. లేఖక్, లేఖక్ లేఖక్ వచన అడిగితే. లేఖిక, లేఖిక ఏం వచన అడిగితే. సో రూల్ గుర్తుపెట్టుకోండి, ఆతోటి ఎండ్ అయ్యే పుల్లింగ పదాలు ఎప్పుడు కూడా ఎటువంటి మార్పు ఉండవు. ఆతోటి ఎండ్ అయ్యే స్త్రీలింగ పదాలు ఆ ఏంగా మారిపోతుంది. ఆతోటి ఎండ్ అయ్యే స్త్రీలింగ పదాలు ఆతో పాటు ఏం జోడించబడుతుంది. ఆతోటి ఎండ్ అయ్యే పుల్లింగ పదాలు ఏగా మారిపోతాయి. సో నెక్స్ట్, धर्म, मास, दिन, उत्साह में इक जोड़ने से, धर्म में इक जोड़ने से धार्मिक प्रत्यय इक, धार्मिक. मास इक प्रत्यय मासिक. दिन इक प्रत्यय दैनिक. उत्साह औत्साहिक इक प्रत्यय जोड़ने से. उपेक्षा, अपेक्षा, कृतज्ञ, कृतज्ञ, बहार, बाहर, दावत, दावात. సో డిఫరెంట్ ఏంటి అనేది చూసుకోండి. ఉపేక్ష उदासीनता, अवलेहना, स्वीकार आदि अर्थों में इसका प्रयोग किया जाता है. अपेक्षा शब्द विलोम शब्द है. इसे अपेक्षा, तुलना, चाह, आशा. అంటే ఇక్కడ ఉపేక్ష అంటే ఉదాసీనత, అవహేళన, తిరస్కార్ అనే ఉపేక్షించడం, తిరస్కరించడం, దానికి ఆపోజిట్ వర్డే అపేక్ష. ఇదేంటి అపేక్ష అంటే చాహ, తులన, ఆశ. సో ఇది మరి దీనికి డిఫరెంట్ చూసుకోవాలి. కృతజ్ఞ, కృతజ్ఞ ఇవి కూడా ఆపోజిట్సే. కృతజ్ఞ अनुग्रहित, कृतज्ञ अनुग्रहित, आभारी, ऋणी आदि के प्रयोग में किया जाता है कृतज्ञ. कृतज्ञ जिसका विलोम शब्द है कृतज्ञ, उपहार ना मानने वाला, ना शुक्र अदा करने वाला. సో మొరాలిటీ లేదు అన్నట్టు ఇంకా ఒక మాటతో చెప్తే. బహార్, బాహర్, బహార్ खिलती हुई जवानी, वसंत ऋतु, शोभ, मजा. సో బహార్ అంటే బాహర్ స్థాన్ या वस्तु के विशेष सीमा, బయట అని అర్థం. दावत भोजन का एक निमंत्रण. సో విజిటింగ్ ఆఫ్ లంచ్ ఆర్ డిన్నర్. సో ఒక దావత్ అంటే భోజనాల సమయం, భోజనాలు అంటాం కదా, అక్కడ భోజనాలు ఉన్నాయి, పెళ్లి భోజనాలు, పెళ్ళి మ్యారేజ్ దావత్ అంటాము. అలాగే दवात అంటే ఒక शब्द अर्ध जो स्याही रखने का बर्तन या शीशा दवात कहलाता है. पेड़ पर बड़ा पक्षी, చూడండి पेड़ पर बड़ा पक्षी है, पर उसके छोटे छोटे पर है. ఇక్కడ पर అనేది చూడండి, యా पेड़ पर అనేది కారక్షిని ప్రయోగిస్తుంది ఫస్ట్. నెక్స్ట్ बड़ा पक्षी के है पर उसके छोटे पर అంటే ఇక్కడ వాటి యొక్క రెక్కలు అని అర్థం. అంటే ఇక్కడ మూడో పర్ ఏంటి, రెక్కలు. రెండో పర్ ఏంటి, కానీ అని అర్థం. సో ఇలా డిఫరెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. హల్ చలానేసే మాత్ర హీ కిసాన్ की సమస్య హల్ నహీ హోతి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏం అర్థమైంది, ఇక్కడ పర్ అనేదాన్ని ఎన్ని పదాల మీనింగ్, 3 పర్కి ఇక్కడ ఫస్ట్ దానికేమో కారక్షిని అంటున్నాం, రెండో దానికేమో కానీ అనే సందర్భంలో వాడుతున్నాం, మూడో దానికి పక్ అనే సందర్భంలో వాడుతున్నాం. అంటే ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటే అటువంటి వాటిని భిన్నార్థి పద్ అంటాము. ఏమంటాము, భిన్నార్థి పద్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఇక్కడ हल అనేది కూడా भिन्नार्थी. हल అంటే ఏంటి, हल शब्द का प्रयोग 2 अर्थों में किया गया है. हल खेत जोतने का और हल सुझाव करने का. हल అంటే हल చేయడం, ఒక ప్రాబ్లమ్ని हल करना, किसी एक प्रॉब्लम का हल कीजिए అంటే సమాధానం వెతకడం. ఒక చోట హల్ అంటే సమాధానం, ఒక చోట హల్ అంటే నాగలి అని అర్థం. సో ఇలాగా 2 అర్థాల్లో వచ్చిన ఏ పదమైనా సరే భిన్నార్థి పదాలు. లైక్ ఇంకా చూస్తే అర్ధ్ ధన్, అర్ధ్ ధన్ సంపత్తి, అర్ధ్ మీనింగ్, ఇట్లాగా. అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటి, కర్, కర్ అంటే హాత్, కర్ అంటే మిషన్. అలాగే కల్, కల్ అంటే రేపు, కల్ అంటే నిన్న.
సో ఇలాగా మనకి ఒక అర్థాన్ని అంటే ఒక పదము అనేక అర్థాలుగా మనకి అనేక అర్థాలు ఒక పదానికి పదాలు మారిన మీనింగ్ మారింది కొన్ని ఉంటాయి, అటువంటి వాటిని పర్యాయవాచి పదాలు అంటాము. కానీ ఒకే పదానికి భిన్నమైన అర్థాలు ఉంటే అటువంటి పదాలని భిన్నార్థి పద అంటాం. సో సామాన్య వర్తమానకాలు, అపూర్ణ వర్తమానకాలు, ఇందులో వర్తమానకాల గురించి ఇవ్వడం అనేది జరిగింది, అది చూసుకోండి. నెక్స్ట్ అయిపోయింది. సో లోక్గీత పాఠం అయిపోయిన తర్వాత మనకి 6వ పాఠము అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ. కొద్దిగా స్పీడ్గా ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను పెట్టున్నాను. ఆల్రెడీ ప్రతి లెసన్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అయితే అక్కడ స్లోగా చెప్పాను. ఇక్కడ మీకు ఇప్పుడు పరిస్థితుల్లో స్పీడ్ గోయింగ్ కావాలి కాబట్టి अंतर्राष्ट्रीय स्तर पर हिंदी 6वां लेसन उद्देश्य ఏంటి, छात्रों में पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना एवं उनके लेखन में लेखन सृजन का विकास करना के साथ साथ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी की महत्व, हिंदी యొక్క మహత్వం ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో అనేది తెలియజేయడంతో పాటుగా మరి లెటర్ రైటింగ్ని రాయించడం అనేది ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్. विधा विशेष कనుక చూసినట్లయితే पत्र गद्य की एक प्रमुख विधा है जो छात्र जो पत्र विधा पाठ में प्रेषक एवं अपने विषय से जुड़ा हुआ पावक के नाम होता है. सो प्रेषक అంటే फ्रॉम एड्रेस रासेवाड़ू, पावक అంటే पत्र को पाने वाला जो पावक कहलाते हैं, लेटर नहीं పొందేవారు. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने एवं तथा उससे होने वाले लाभों के बारे में बता रहे हैं. नेक्स्ट विधा विशेष చూడండి. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी भाषा है. यह सबकी संस्कृति एवं सभ्यताओं को गरिमाओं को प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया है. अब हिंदी न केवल भारत की बल्कि विश्व भाषा के रूप में भी बनी हुई है. సో హిందీ కేవలం ఇండియన్ లాంగ్వేజే కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాంగ్వేజ్గా కూడా ఈరోజు మనము హిందీ గురించి చెప్పుకుంటాము. భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఒక శ్వాసలాగా మరి ఈ యొక్క హిందీ యొక్క థాట్ ఉంది అని చెప్తున్నాము. పాఠ के आधार पर ప్రేషక్ ఎవరు అంటే, ప్రేషక్ అంటే చెప్పాను కదా, ఫ్రమ్ అంటే లెటర్ రాసేవాడిని ప్రేషక్ అంటాం. బషీర్ అహ్మద్ హైదరాబాద్ నుంచి. అలాగే పావక్ ఎవరు, అభినవ్ కుమార్ 10वीं कक्षा వెల్దండ మహబూబ్ నగర్ 509360 ఏపీ మోడల్ స్కూల్. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ సారాంశ్ చూస్తే अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. కేవలం హిందీ అనేది భారత లాంగ్వేజే కాదు, మరి విశ్వ రూపంలో మరి ప్రపంచ స్థాయిలోనే ఎదిగిన భాష. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों जीविका बन चुकी है. కోట్ల మందికి హిందీ జీవిక రూపంలో మారింది. సో అంటే ఉద్యోగాన్ని ఇచ్చింది అని అర్థం అక్కడ. సో आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, कुवैत, ओमान, कतर, सऊदी अरब स्वतंत्र राज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. ఈరోజు మరి కేవలం మన భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో, ఈ దేశాల్లో ముఖ్యంగా హిందీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది. హిందీకి సాహిత్య రచన వహా హిందీ సాహిత్యకారులకు విశేష योगदान है. हिंदी సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి హిందీ రచనాకారులు కూడా అక్కడ చాలా इंपॉर्टेंस ఇవ్వడం అనేది చేశారు. विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग हिंदी भी सीख रहे हैं. విదేశీయులు హిందీని కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకు, భారతీయుల్లో ఉన్న ఎంప్లాయీస్ రూపంలో ఉన్న భారతీయులతో వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ని కొనసాగించడానికి. भारत के अलावा अन्य देशों में भी संस्थाएं हिंदी के प्रचार जुटी हुई है. विश्व भर में आज करीब 150 से अधिक विश्वविद्यालय कोर्सों को संचालन कर रहे हैं. సో 150 యూనివర్సిటీలు హిందీ కోర్సుని ప్రస్తావిస్తున్నాయి అంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో सारा विश्व हिंदी का महत्व जान चुका है. हिंदी की कई वेबसाइट्स द्वारा तत्पर हैं. हर वर्ष 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इसलिए हम कह सकते हैं कि राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण स्थान है. సో ఈరోజు మనము
కేవలము ప్రపంచం మన జరుపుకున్నాం సెప్టెంబర్ 14 హిందీ దివస్ అంటున్నాము, కానీ వరల్డ్ హిందీ దివస్ అనేది కూడా గుర్తుండాలి. విశ్వ హిందీ దివస్ జనవరి 10 అని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రపంచ హిందీ దివస్ ఎప్పుడు అంటే అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ దివస్ కబ్ మనాతే హై అంటే 10 జనవరి అని చెప్పాలి. రాష్ట్రీయ స్థాయి అని చెప్పి అడగక్కల్లా. హిందీ దివస్ అంటే సెప్టెంబర్ 14, అంतर्राष्ट्रीय स्तर पर हिंदी दिवस अन्ना विश्व हिंदी दिवस अन्ना 10 जनवरी. हिंदी केवल एक भाषा का नाम नहीं बल्कि भारतीयों के सांसों से बसी हुई यह सबकी संस्कृति एवं सभ्यता की गरिमा है. प्राउड टू फील हिंदी అని చెప్పి చెప్తున్నాము. ఇక్కడ गांधी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित किया. भारतीय स्वतंत्र संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए हिंदी की आवश्यकता पड़ी. సో మరి స్వతంత్రాన్ని సాధించడానికి హిందీ భాష చాలా చక్కగా మనకి యూజ్ అయిందనే చెప్పుకోవచ్చు. హిందీ इससे हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं. हम भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी भाषा का आवश्यकता होती है. इसे सारे भारत के वासी जानते हैं. हिंदी सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. हिंदी शाब्दिक अर्थ से भारतीय कहलाती है. नेक्स्ट, इसलिए देश को वर्तमान भविष्य में परिस्थितियों को दृष्टि में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. हिंदी राष्ट्रभाषा के साथ साथ राजभाषा के होने के कारण भी भारत देश के सारे काम आज हिंदी में ही हो रहे हैं. సో మరి గ్రామర్ చూసినట్లయితే భాష, బోలి, వాణి, సమాధానం, ఉత్తర్, జవాబు, సంకల్ప, నిర్ణయ, దృఢ నిశ్చయ, అలానే ఏకత, అనేకత, స్వదేశ్, విదేశ్, ప్రాచీన్, నవీన్, అలాగే నయా, अर्वाचीन, प्राचीन अर्वाचीन అనొచ్చు, నయా అనొచ్చు, ప్రాచీన్, స్వదేశ్, విదేశ్, పరదేశ్ అనొచ్చు, ఏకత, అనేకత, ఇట్లా ఆపోజిట్స్ చూస్తాము. తర్వాత చూసినట్లయితే పరీక్ష, సంస్థ, దిశ, పరీక్ష, పరీక్షాయం, పరీక్ష, పరీక్షాయం, సంస్థ, సంస్థాయం, దిశ, దిశాయం. సో పరీక్ష, పరీక్షాయం అయింది. కాబట్టి ఆ పరీక్ష అనే పదం ఏ లింగము? ఎస్, ఆ తోటి అండ్ ఏం జోడించబడితే ఏ లింగము? స్త్రీలింగము. సంస్థ, సంస్థాయం స్త్రీలింగం, దిశ, దిశాయం స్త్రీలింగము. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. सकुशल में उपसर्ग सा, अनुक्रम में उपसर्ग अनु, अनुचित में उपसर्ग अन, वार्षिक में इक, वर्ष प्लस इक वार्षिक, खुशी प्लस ई खुशी, खुश प्लस ई खुशी. तो अलग भारतीय ई ई. देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. कारकचीन. సో కారకచీనాలు ఈ వాక్యంలో చూసుకోండి. ఏ టైప్ ఆఫ్ కారకచీనం కూడా చూసుకోండి. అలాగే सूचना के अनुसार सलाह, सरकार, संविधान, संस्कृति, समाधान, लिंग पहचान कीजिए. सलाह स्त्रीलिंग, संस्कृति स्त्रीलिंग, सरकार स्त्रीलिंग, समाधान पुल्लिंग, संविधान स्त्रीलिंग. అలానే जो विश्व के सभी देश से जुड़ा हुआ है, अंतर्राष्ट्रीय या वैश्वीकरण, రెండు గుర్తుపెట్టుకోవాలి. अद्वितीय, जिसके समान कोई नहीं होता, दूसरा नहीं होता, वह अद्वितीय कहलाता है. एक पद में बोलना. మరి దీని తర్వాత లెసన్ దో కళాకార్. దీంతో సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. దో కళాకార్ అనేది ఒక మన్ను బండారి రచించిన ఒక కహానీ విధాకి సంబంధించిన ఉపవాచక పాఠం అండి. మన్ను బండారి గురించి చూసినట్లయితే శ్రీమతి మన్ను బండారి का जन्म भानपुरा राजस्थान में हुआ था. छोटे दशक में ही नया मोड़ आया था. उसमें मन्नू भंडारी का विशेष योगदान रहा. मन्नू भंडारी के प्रमुख कहानी जो संग्रह है मई हार गई, एक प्लेट सैलाब, 3 निगाहों की एक तस्वीर, यह सच है, ఇవన్నీ కూడా మన్ను బండారికి సంబంధించిన మనకి కథలు. కహానియా के अतिरिक्त उपन्यास भी लिखे हैं. आपका बंटी, మహాభోజ్ అనే ఉపన్యాసాలు బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు వచ్చిన కవి పరిచయాలు ముందు 10th న్యూ సిలబస్ కవి పరిచయాలు, తర్వాత 10th ఓల్డ్ సిలబస్ కవి పరిచయాలు, తర్వాత 9th న్యూ సిలబస్ కవి పరిచయాలు, తర్వాత ఇంకా కింద ఉన్న కవులు గురించి చూసుకోవాలి. उनकी कहानियाँ सामाजिक यथार्थ, पारिवारिक जीवन, समाज के विभिन्न वर्गों में जीवन के विसंगियों का चित्रण होता है. कहानी का सारांश. ఈ దో కళాకార్ అనే కహానీ ఏంటి అంటే చిత్ర మరియు
మరియు అరుణ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ఆలోచన విధానం సపరేటు. అరుణ ఏమో సమాజ సేవ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. చిత్ర ఏదేదో పిక్చర్స్ గీస్తూ ఉంటుంది, డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్. ఇద్దరు ఒకే రూమ్మేట్స్. చిత్ర ఏదేదో పిక్చర్స్ గీస్తూ ఉంటే దాన్ని అరుణ కామెంట్స్ చేస్తూ వెళ్తుంది. అయితే అరుణ ఒకనొక సందర్భంలో స్థితి వచ్చే వరదలు వచ్చే స్థితిలో అరుణ సమాజ సేవ చేయడానికి అని చెప్పి అట్లా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక వారం రోజుల పాటు బయట అరుణ ఉండిపోయి ఆ యొక్క సమాజ సేవ చేసి మొత్తం అందరికీ చేసి మొత్తం ఆ బాధలన్నింటినీ చూసి వచ్చింది. చిత్ర ఇంట్లో పిక్చర్స్ వేస్తూ ఉంటుంది. అరుణ ఏదైతే రియల్ పిక్చర్స్ బయట చూసిందో ఆ పిక్చర్స్ని ఈ యొక్క చిత్ర వేయడం అరుణ కొద్దిగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. సో అలాగా అరుణ సమాజ సేవక రూపంలో ఉండిపోయింది. చిత్ర మరి చిత్రకారి రూపంలో ఆర్టిస్ట్గా బాగా క్లిక్ అయింది. అలాగే అరుణ చిత్ర మరి హాస్టల్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. అప్పుడు చిత్ర అందరితో కలిసి అందరినీ విష్ చేసి అందరితో హాస్టల్లో అందరికీ చెప్పి వెళ్దాము అని చెప్పి స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ కలిసి వస్తూ ఉండగా చిత్ర దారి మధ్యలో ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏంటది? ఒక ఆమె చనిపోయి ఉంటే ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక చెట్టు కింద. ఆ సిచ్యువేషన్ని డ్రా చేసుకుంటూ ఉంటుంది. ఏంటి లేటు అని చెప్పి అరుణ చిత్ర వచ్చిన తర్వాత అడిగితే ఈ లేట్ కారణం ఇది, ఇలాగ నేను పిక్చర్ వేసాను, ఒక ఆమె చనిపోయి ఉంటే ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు అని చెప్తే సరే అని చెప్పి చిత్ర అక్కడి నుంచి వెళ్తుంది. స్టేషన్కి నువ్వు పద నేను మళ్ళీ వస్తానని చెప్పిద్ది. స్టేషన్కి వెళ్దాం అరుణ. దానికి కారణం ఏంటి? అరుణ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? చనిపోయి ఉన్న శవం దగ్గర మరి పిల్లలు ఏడుస్తున్నారు కదా, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని చూసి అక్కడ కార్యకలాపాలు చేసి అరుణ అక్కడ ఉండిపోతుంది. చిత్ర అలాగే విడిపోయారు, అయిపోయింది, వెళ్ళిపోయింది. స్టేషన్కి అరుణ అయితే రాలేదు. అయితే చిత్ర కొన్ని సంవత్సరాలు విదేశాలకు వెళ్ళి తన చిత్రకారి ఆర్టిజాన్ని బాగా పెంచి ఈ పిక్చర్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది. ఏ పిక్చర్తో? ఈ అరుణ చిత్ర ముందు చూసిన. అయితే అరుణ ఏం చేస్తుంది? వాళ్ళిద్దరు పిల్లలకి తల్లి యొక్క ప్రేమని అందిస్తూ ఒక తల్లిగా మారి వాళ్ళిద్దరిని మరి లైఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అలాగా చిత్ర అనేది విదేశాలకు వెళ్ళి మంచి చిత్రకారిగా మారి స్వదేశానికి వచ్చేటప్పుడు ఒక ముఖ్య అతిథిగా పిలువబడుతుంది. ఆ యొక్క ప్రోగ్రాంలో మళ్ళీ చిత్ర అరుణ కనిపిస్తారు. ఆ యొక్క పిక్చర్ హైలైట్ అయిపోయిన పిక్చర్ ఆ యొక్క ప్రోగ్రాంలో ఉంది. ఆ పిల్లలు చూసి ఎవరు ఇలా ఉన్నారు అని చెప్పి చూస్తే అయితే అరుణ ఎవరు ఆ డ్రాయింగ్లో అని చెప్పి చెప్పడం అనేది చిత్ర ఆ యొక్క అంటే ఇక్కడ అందరూ కళాకారులే. జీవితాన్ని ఇచ్చి తల్లి యొక్క ప్రేమని మాతృత్వాన్ని పంచి అరుణ కళాకారిజం చూపిస్తే అయితే వాటిని చిత్ర రూపంలో మార్చి ప్రపంచ ప్రఖ్యాతిగాచి చిత్ర కూడా కళాకారులు ఎవరు తక్కువ ఏమీ కాదు అని చెప్పి ఈ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో దీంతో మరి ఒకసారి చూడండి. దో కళాకార్ కహానీ మన్ను భండారి కే సంగ్రహ కే మై హార్ గయి అనే ఒక సంగ్రహం నుంచి తీసుకోవడం అనేది కహానీ సంగ్రహంలో మై హార్ గయి అనే కహానీ సంగ్రహం నుంచి దో కళాకార్ అనే పాఠాన్ని తీసుకున్నారు. ఆ మై హార్ గయి అనే కహానీ సంగ్రహంలో ఒక కహానీ దో కళాకార్ అనమాట. इनमें एक महिला चित्रकार एवं एक महिला चित्रकार एक समाज सेविका के चित्रण किया गया है. कला और सच्ची संवेदना चित्रकार की अपेक्षा समाज सेविका अधिक है. यह एक मार्मिक मनोवैज्ञानिक कहानी है. अरुणा एवं चित्रा सहेलियाँ है. वे दोनों हॉस्टल में ठहर कर पढ़ रही थी. अरुणा को समाज सेवा में रुचि थी तो चित्रा को चित्रकला में. बीमार बच्चे एवं अस्पताल को जाना अस्पताल ले जाना बीमार बच्चों को उसका इलाज करवाना, गरीब बच्चों को पढ़ाना, औरतों को हुनर सिखाना अरुणा के काम हैं. तो चित्रा चाहती हैं कि पूरे समाज को ढांच बदलनी चाहिए. इन सब चीज़ों से दूर रहने की यही एकमात्र उपाय है. चित्रा की चित्रकला के ऊपर अरुणा के विचार निर्जीव चित्रों को बनाने के बदले असहाय लोगों को जिंदगी में को बनाई जाए, उसी में जीवन की सार्थकता है. दोनों के आपसी विचार अलग अलग रहने के दोनों अच्छी दोस्त रह गए हैं. सब लोग की विदाई के दिन लड़कियां इकट्ठी हो गए. चित्रा देर से आई थी. कारण पूछने पर उसने कहा गर्ग स्टोर के सामने, ये स्टोर దగ్గర गर्ग स्टोर के सामने पेड़ के नीचे भिखारिन एक मर पड़ी और उसके बच्चे प्यास से रो रहे थे. मैं रुककर रफ्सा स्केच बनाकर लाई.
कहकर हॉस्टल से निकलकर वापसी चली गई। मगर अरुणा उधर नहीं आई। चित्रा निराशा हुई। चित्रा विदेश गई और चित्रकला को खूब स्वीकार ली, प्रसिद्ध चित्रकार बन गई। उनकी कई चित्र जनता से सराहे गए हैं। कई साल के बाद एक चित्र प्रदर्शनी में चित्रा और अरुणा की मुलाकात हुई। दोनों बहुत प्रसन्न हुई। प्रदर्शनी चल रही थी। अरुणा के दोनों बच्चे अनाथ शीर्षक वाला चित्र देखा तो दुख से असहद हो उठे। वास्तव में उस चित्र के केंद्र बिंदु वे ही थे जो गर्ग स्टोर के सामने मर चुकी भिखारिन के पास रो रहे थे। अरुणा उन दोनों बच्चों को गोद लेकर उनकी माँ बनी और उनकी सहायता की और सच है कि मानवता में भगवान का दर्शन होता है। ఇది మరి లెసన్ యొక్క కాన్సెప్ట్. సో ఇది యూనిట్ 2. సో దీంతో మరి ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే మరి 9392596430కి కాంటాక్ట్ చేయండి. దాని యొక్క వివరణ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.